ఏపీ వాళ్ళు కేసు వేసారు, దాంట్లో చెప్తాడు. సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. బాగున్నా సార్, నేను బాగున్నా, మీరు బాగున్నారా? ఇప్పుడు మీరు సచివాలయం ఎంప్లాయీ సార్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో? సచివాలయమే కదా, డిజిటల్ కదా. ఇప్పుడు మనము ఇత్తనాలు ఇచ్చారు కదా గవర్నమెంట్ మనకి 2019 నుంచి 24 వరకు ఇత్తనాలు ఇచ్చారు కదా, ఇచ్చిన వేరుశనగ ఇత్తనాలు అవి ఇచ్చారు, కందులు ఇచ్చారు కదా, అవి మనం ఫ్రీగా ఇచ్చారా మనం డబ్బులు కట్టామా దాని మీద? అంటే మీరు అంటే ఆ మేడం నంబర్ ఉందా ఏమన్నా? ఆ మేడం నంబర్ ఉందా? ఓకే 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 ఓకే. ఆర్బీకే మేడం ఫోన్ చేస్తే సరిపోతుందా? ఆర్బీకే మేడం నంబర్ ఉంది, నేను చేస్తా. అడుగు, సబ్సిడీలో ఇచ్చారా లేకుంటే ఆర్బీకే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి అంటారు. దాంట్లో సబ్సిడీ ఎంత ఇచ్చారు మీకు? నువ్వు 1200 కట్టావన్నా. సబ్సిడీ బ్యాగ్ ప్యాకెట్ ఎంత, కాస్ట్ ఎంత, సబ్సిడీ ఎంత ఇచ్చారు నీకు? అవన్నీ అడుగు. నువ్వు ఊరకు 1200 నేను అడుగు, సబ్సిడీ ఎంత ఇచ్చారో దాంట్లో అడుగు. లౌడ్ స్పీకర్ పెట్టు. మరి ఊరకు మాట్లాడితే అడ్డ సరిపోయింది బ్రో. సరే, ఇప్పుడు అట్లీస్ట్ పండించిన పంటకి అది కూడా తీసుకున్నా నేను. గిట్టుబాటు ధర ఇవ్వలేకపోతున్నాడు. గిట్టుబాటు ధర అనేది ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఏ గవర్నమెంట్ ఇవ్వలేదా? మరి జగన్ గవర్నమెంట్ అట్ట బతికారు. సరే, రైతులకి భరోసా వేస్తామని చెప్పాడు. ఎంత వేసాడు? ఎంత వేసాడు? రైతు గానీ చెప్పేది గవర్నమెంట్ అంటే భరోసా ఎంత వేసాడు? రైతు భరోసా 6,000 వేసి 20,000 వేసాను. అది సెంట్రల్ గవర్నమెంట్ 13,000 ఎంత ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 6,500 చిల్లర ఇస్తుంది. కానీ మొత్తం 20,000. అది కూడా విడతల వారికి ఇస్తున్నారు. 20,000 అని విడతల వారికి ఇస్తున్నారు. చెప్పుకోవడం ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అంతా ఇండియా కాబట్టి, అంతా కూటమి ప్రభుత్వమే కాబట్టి ఎందుకు తేలేకపోయారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎందుకు తేలేకపోయారు? నిధులు ఇస్తున్నారు కదా, యాడిస్తున్నారు. మీరు ఆంధ్రాలో కనిపెడితే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అని తీసుకొస్తాం. మీరు అంటే నేను క్యాజువల్ వచ్చాను, అవి పత్రాలు పట్టుకొని రాలేం కదా, అక్కడ వస్తున్నాయి కానీ మేము చెప్తున్నాం. చెప్పు, దాని గురించి చెప్తాను. ఎందుకు ఏం పత్రాలు? ప్రతి ఒక్క రైతుని అడుగు. నువ్వు వీటికి ప్రూఫ్లు ఏం వల్ల ప్రతి ఒక్క రైతుల దగ్గరికి వెళ్ళి బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకో. ఆ బ్యాంక్ స్టేట్మెంట్ లోనే ఉంటాయి, నీకు ప్రూఫ్లు ఏం అవసరం లేక బ్యాంక్ స్టేట్మెంట్కి వెళ్ళు. ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ లో 2014 నుంచి అంతే కదా, 2014 మరి బట్టలు వేసుకుంది. ఎక్కడ ఇప్పుడు బట్టలు బయట వేసుకుంటే ఎన్ని లేదా చెప్పు నాకు. ఎన్ని కదా, మరి మంచిది ఎండితే మరతేసి ఇంట్లో పెట్టుకో, దాంట్లో ఏముంది? మరి బట్టలు వేసుకునే దాంట్లో ఏముంది అది చెప్పు. నువ్వు క్వశ్చన్ ఆడ ఏముంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆరబెట్టాలి మీ ఇంటికి వచ్చి, అది చెప్పండి. ఇప్పుడు దాని గురించి దాంట్లో ఏమైనా కంటెంట్ ఉంటే మాట్లాడు. బట్టలు ఆరేసుకునే దాంట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దానికి ఏమైనా హీట్ ఇవ్వాలా ఏంది మీరు చెప్పండి. యాడా మా సైడ్ రా, రోడ్లు ఎంత నీట్ నేను చూపిస్తా. నెల్లూరు రా, నేను చూపిస్తా. అంటే రానే బాలు, నువ్వు ట్రైన్లో వెళ్ళు, రోడ్లు చూసాడు. నువ్వు ట్రైన్లో వెళ్ళి చూపిస్తే అది కాదు.